డిసెంబర్ 22 యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17 వచనములు. క్రీస్తు తనకు చేసిన దానికంతటికి నిజమైన క్రైస్తవుడు ఆయన్ని ప్రేమిస్తాడు. క్రీస్తు అతని స్థానంలో శ్రమపడి శిలువ మీద మరణించాడు. ఆయన తన రక్తంతో పాప దోషం, పాపశక్తి, పాప పరిణామాల నుండి అతన్ని విమోచించాడు. ఆయన అతన్ని తన ఆత్మచేత స్వయం అవగాహన, మారు మనస్సు, విశ్వాసం, నిరీక్షణ, పరిశుద్ధతలకు పిలిచాడు. ఆయన అతని పాపాలను క్షమించి వాటిని కడిగివేశాడు. ఆయన అతన్ని లోకం, శరీరం, అపవాది బంధకాల నుండి విడిపించాడు. ఆయన అతన్ని నరకం అంచు నుండి తప్పించి ఇరుకైన మార్గంలో పరలోకం వైపు తిప్పాడు. ఆయన అతనికి చీకటికి బదులు వెలుగును, అశాంతికి బదులు శాంతిని, అనిశ్చితికి బదులు నిరీక్షణను, మరణానికి బదులు జీవాన్ని ఇచ్చాడు. కావున నిజమైన క్రైస్తవుడు క్రీస్తును ప్రేమించడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? అతడు ఆయన తన కొరకు చేయుచున్న సర్వ కార్యములను బట్టి క్రీస్తును ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన అనుదినము తన అనేక పాపాలను, దోషాలను, బలహీనతలను కడుగుతున్నట్లు అతనికి అనుభవం అవుతుంది. ఆయన అతని ఆత్మ అక్కరలను తీర్చి కృపాకరుణలతో సమయోచితమైన సహాయాన్ని అందిస్తాడు. ఆయన అతన్ని అనుదినం నిత్య నివాసం వైపు నడిపిస్తాడు. అతడు బలహీనుడుగా అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆయన భరిస్తాడు. అతడు పడిపోయి తప్పినప్పుడు ఆయన లేపుతాడు. అతన్ని శత్రువుల నుండి తప్పిస్తాడు. జైలులో ఉన్న రుణబాధితుడు తనకు తెలియకుండా తాను అసలు అర్హుడు కాకపోయినా అతని సమస్త రుణాలను తీర్చివేసి కొత్త మూలధనము ఇచ్చి తన భాగస్వామిగా చేసుకున్న స్నేహితుణ్ణి ప్రేమించడా? యుద్ధంలో చెరపట్టబడి ఉన్న ఖైదీ తన ప్రాణాన్నే పణంగా పెట్టి శత్రు సరిహద్దులు దాటి వచ్చి అతనిని విడిపించి స్వేచ్ఛనిచ్చిన మనిషిని ప్రేమించడా? మునిగిపోతున్న నావికుడు సముద్రంలోకి దూకి అతని వెంబడి ఈదుతూ అతని తల జుట్టు పట్టుకుని బలమైన ప్రయత్నంతో అతనిని జల సమాధి నుండి రక్షించిన మనిషిని ప్రేమించడా? అలాగే అవే సూత్రాల ప్రకారం నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తును ప్రేమిస్తాడు. ధ్యానం కోసం దేవుడు క్రీస్తునందు మన కొరకు చూపిన ప్రేమ కన్నా గొప్ప ప్రేమ గాని, తన్ను తాను అర్పించుకొనుట గాని మరొకటి లేదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు.